My friends, welcome our channel Bharat Prayanam. Thank you for watching total last videos. చివరి అన్ని వీడియోలు చూసినందుకు ధన్యవాదములు. మహాబలిపురం పార్ట్ 2 చూడబోతున్నాం. లాస్ట్ 1 వీడియోలోని పాండవుల పంచరథాలు ఒక్కసారి చూసుకొని అక్కడి నుంచి మనం పార్ట్ 2లోని ఈరోజు అరుమిగిలి శ్రీస్థల సేన పెరుమాళ్ టెంపుల్ని వీక్షించబోతున్నాం. వాచ్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ పంచరథ దేవస్థానాలలో అతి పెద్దగా ఉన్నటువంటిది ధర్మరాజు వారిది, రెండవది అర్జునుడు, మూడవది భీమసేనుడిది, 4, 5 సకల నగదేవులది. ఇక్కడ వీక్షించడానికి వచ్చినటువంటి వీక్షకులు మరి ముఖ్యంగా స్టూడెంట్స్, స్కూల్ పిల్లలను కూడా మనం చూడవచ్చును. ఈరోజు స్పెషల్గా ఒక 4 బస్సులు వచ్చినాయి. ఈ పంచరథాలన్నీ కూడా మనం చూస్తుంటే ఒక్కొక్క రథం ఒక్కొక్క రాయితో శిల్పించబడినది. ఇప్పుడు మనం పార్ట్ 2 మెయిన్ భాగం వచ్చేసి చెంగల్పట్టులో ఉన్న ట్రైన్ దిగిన అనంతరం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో నియరెస్ట్ 1/2 కిలోమీటర్ బిలోలో ఉన్నటువంటి బస్ స్టాండ్కి వచ్చేసాం. బస్ స్టాండ్ ఎదురు ఉన్నటువంటి ఈ యొక్క మసీదుని ఒకసారి యూజ్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. ఇంకా లైటింగ్ కూడా పోలేదు. ఇక్కడి నుంచి మనం చెంగల్పట్టు నుండి మహాబలిపురం బస్ ఎక్కి బస్ టికెట్ తీసుకోవడం జరిగింది. చెంగల్పట్టు నుంచి మహాబలిపురం 25 రూపీస్ టికెట్ వచ్చేసి. ఈ సైడ్ చూస్తున్నాం అవి వచ్చేసి చెంగల్పట్ అవుట్కట్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం నేషనల్ హైవే 332A. ఇప్పుడు మనం చూస్తున్న వైపు పుదుచ్చేరి వెళ్తుంది, ఆపోజిట్ వైపు చెన్నై వెళ్తుంది. చెన్నైకి ఇక్కడి నుంచి నియరెస్ట్ 60 కిలోమీటర్స్ ఉంటుంది. పుదుచ్చేరి వచ్చేసి 100+ కిలోమీటర్స్ ఉంటుంది, 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఇప్పుడు మనం చూడబోతున్న మహాబలిపురంలోని అరుల్మిగ్ శ్రీస్థల సేన పెరుమాళ్ టెంపుల్ వచ్చేసి వైష్ణవ దివ్యక్షేత్రాలలో 108 ఒకటి. దీన్ని తిరుకడలమై అని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడు మనం మహాబలిపురం బస్ స్టాండ్ వచ్చేసాం. బస్ స్టాండ్ పక్కనే టెంపుల్ ఉంటుంది. ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ప్రాచీన కాలంలో పల్లవ రాజులు నిర్మించారని తెలియజేశారు. తదనంతరం ఈ ప్రాంతాలను పరిపాలించిన చోళులు, విజయనగర రాజులు, నాయక రాజులు కూడా దీని యొక్క జీవోద్ధరణ చేసి అభివృద్ధిలో చాలా పాల్పంచుకున్నారని తెలిపారు. మరి ముఖ్యంగా విజయనగర శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క పాత్ర చాలా ఉందని తెలుపుతున్నారు. మనం ఆలయంకు లోపలికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు చూస్తున్నటువంటి ఇరువైపులా కందకం లాంటి ప్రహరీ గోడలు లాంటివి ఉన్నాయి. మనం ఒకసారి ఆలయ చరిత్రను చూసినట్లయితే భక్తుడైన పుండరీక మహర్షి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఎలాంటి పాన్పు లేకుండా ఆయనకి దర్శనం ఇచ్చి నేలపై ఆసీనుడయ్యి శయన ముద్రలో ఉండటం వలన స్వామివారిని ఇక్కడ స్థల సేన పెరుమాళ్ అని పిలువబడటం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మండపం వచ్చేసి సుమారు ఒక 30-40 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. రాజగోపురంకు ముందు వైపు ఉంటుంది. ఈ యొక్క ఆల్వార్ సంస్కర్తల్లో 2వ వాడైన బోత తల్వార్ ఈ పవిత్ర క్షేత్రంలో జన్మించారు. మహాబలిపుర సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయం సముద్ర అలల దాకి నుండి ఈ ప్రాంతాన్ని రక్షిస్తుందని అల్వార్లు మరియు ఆ ప్రాంత భక్తుల గాఢమైన నమ్మకం అన్నమాట. ఇక్కడ వస్తువు జరిగే సమయంలో స్వామివారి వస్తువ విగ్రహాన్ని ఒలిగిన నాన్ అని పిలుస్తారు. ఈ విగ్రహం చేతిలో తామర మొగ్గ
ఉంటుంది. ఈ ఆలయ ప్రాకారంలో ఆండాల అమ్మవారు, లక్ష్మీ నరసింహ స్వామివారు, శ్రీరామచంద్రమూర్తి వారిది మరియు హనుమంతుల వారితో పాటు ఆల్వార్ల యొక్క ఉప ఆలయాలు లోపల భాగంలో స్వామివారి గర్భగుడికి నలువైపులా మనం చూడవచ్చును. మనం చూస్తున్న ఈ బయట వైపు మండపం నుంచి మనం రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించవచ్చును. మనం చూస్తున్నటువంటి వ్యూ రాజగోపురం యొక్క మెయిన్ ద్వారం. ఈ యొక్క రాజగోపురాన్ని సుమారు 15వ శతాబ్దంలో అనగా 15వ శతాబ్దంలో నిర్మించినట్టుగా మనకు తెలిపారు. ఈ రాజగోపురం వచ్చేసి 7 అంతస్తుల భారీ రాజగోపురం. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ఈ యొక్క శిల్ప కళా నైపుణ్యాన్ని మనం ఒకసారి చూద్దాం. మార్గశిర మాసంలో అంటే వైకుంఠ ఏకాదశి మాసంలో ప్రత్యేక పూజలు, ఉత్తర ద్వారదర్శనం కూడా ఉంటుందని తెలిపారు. ఇక్కడ ఇప్పుడు మనం లోపలికి రాజగోపురం దాటుకొని వెళ్తున్నాం. ఎదురుగా చూస్తున్నటువంటి ధ్వజస్తంభం నుంచి ఒకసారి ఆలయ వ్యూ చూద్దాం. ఇరువైపులా కనపడుచున్నవి ఉప ఆలయాలు ఉన్నటువంటి ప్రదేశాలు. ఆ ప్రదేశాల్లోనే శ్రీరామచంద్రుల వారు, లక్ష్మీ నరసింహ వారు, ఆండాలమ్మవారు, మిగతా ఆలవార్లను కూడా చూడవచ్చు. మనం ఈ యొక్క రాజగోపురం లోపల వైపు నుంచి వ్యూ చూస్తున్నాం. రాజగోపురం మీద ఉన్నటువంటి శిల్పకళ సౌందర్యాన్ని ఒకసారి వీక్షిస్తూ అలా ముందుకి వెళ్దాం. 1వ అంతస్తు నుంచి 7వ అంతస్తు వరకు ప్రతి అంతస్తు మీద కూడా అద్భుతమైన శిల్ప కళాఖండాలను మన వారు నిర్మించుట జరిగింది. ఈ యొక్క ఆలయంలో మాసీ మాసం అంటే తమిళంలో మాసీ మాసం అని ఉంటుంది. అది మనకి ఫిబ్రవరి, మార్చి నెలల సమయంలో వస్తుంది. ఈ సమయంలో జరిగే ఉత్సవంలో స్వామివారిని సముద్ర తీరానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి చక్రస్నానం జరిపించి అక్కడి నుంచి మరలా తీసుకొస్తూ జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వ్యూ శ్రీరామచంద్ర వారి ఆలయం. అలాగే మరొక వస్తువంగా ఈ తల్వార్లో 2వ వాడైన భూత తల్వార్ యొక్క జన్మస్థలం కూడా ఇక్కడే కావటం వలన ఆయన అవతార మహోత్సవానికి అత్యంత వైభవంగా తమిళ పైసి మాసం అనే మాసంలో అంటే మనకు అక్టోబర్, నవంబర్ నెలలో వస్తుంది, ఘనంగా జరిపిస్తారని తెలిపారు. ఇప్పుడు మనం పైన చూస్తున్నటువంటి ఈ యొక్క ఆలయంలోని రాజగంట, పురాతనమైన గంట పైన గోపురాన్ని కూడా చూడవచ్చును. ఆలయం యొక్క ముందున్నటువంటి ధ్వజస్తంభం, ఆ యొక్క ఎత్తడి నక్షి పనిని ఒకసారి చూద్దాం. ధ్వజస్తంభం కట్టబడినారు. ధ్వజస్తంభం యొక్క శిఖరాన్ని చూస్తున్నాం మనం. చక్కని వ్యూని తెలిగిద్దాం. థ్యాంక్ యూ. ఆలయంపై నామము, శంకు, చక్రంతో పాటు గరుత్మంతుడు, హనుమంతుడు వారిని కూడా చూడవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఇవన్నీ కూడా ఉప ఆలయాలు. స్వామివారి ఆలయంకి ఇరువైపులు ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని చూడండి. ఆలయముకు వెలుపల వైపు పుండరీక
మహర్షి పేరు మీద పుష్కరిణి కోనేరు కూడా ఉన్నది. ఇక్కడ ఒక చిన్న స్తంభం మీద మండపం ఉంటుంది, ఒకే ఒక స్తంభం మీద ప్రత్యేకంగా. ఇప్పుడు మీరు ఆలయం పైన ఉన్నటువంటి వ్యూ చూస్తున్నారు. స్వామివారు ఇక్కడ రావటకు కారకుడైన పుండరీ మహర్షి స్వామివారి పాదాల చెంత నిలబడి ఉన్న విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చును. స్వామివారు ఏ ఆలయంలో కూడా లేని విధంగా ఇక్కడ ఎలాంటి పాన్పు అంటే ఆదిశేషువు లేకుండా నేలపై శయనముద్రలో ఉండి తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. కుడి చేయి భక్తులను తన వైపు రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా ఆహ్వాన హస్తముద్రలో ఉంటా ప్రత్యేకత. ఇప్పుడు మనం చూస్తున్న ఆలవార్లు విగ్రహాలను చూస్తున్నాం. స్వామివారి ఆలయం లోపలికి వెళ్ళే ముందు ఈ యొక్క వ్యూ ఉంటుంది. ఇక్కడ స్వామివారి లోపల ఎటువంటి విద్యుత్ లైట్లు అంటే కరెంట్ లాంటివి ఏముండవు. అక్కడ ఎటువంటి ప్రత్యేక అలంకరణలు కూడా లేకుండా కేవలం భక్తులు తెచ్చినటువంటి పువ్వులు మాత్రమే సమర్పిస్తూ పూజ చేయడం జరుగుతుంది. స్వామివారి ముందు భాగంలో అమ్మవారిని చూడవచ్చు. ఇక్కడ అమ్మవారిని నీలమంగై తయారని పిలుస్తారు. సాధారణంగా అమ్మవారు ఎక్కడైనా కూడా పద్మంపై కూర్చొని ఉంటారు, కానీ ఇక్కడ స్వామివారికి తగినట్లుగా నేలపై కూర్చొని దర్శనమిస్తూ ఈ యొక్క క్షేత్ర ప్రత్యేకత. ఇప్పుడు మనం ఆలయం బయటకు వచ్చేసాం. ఆలయం యొక్క బయటి వ్యూని చూస్తున్నాం. రాజగోపురం, ఈ యొక్క సౌత్ మాడ వీధిలో ఉన్నటువంటి మహాబలిపురంలోని చెంగల్పట్ జిల్లాలోని అరుల్మిగు శ్రీ స్థలసేన పెరుమాళ్ దేవస్థానాన్ని మనం చూసిన అనంతరం వెనుక భాగంలో ఉన్నటువంటి శిల్పశాల వైపు వెళ్ళాం. ఈ శిల్పశాల నిర్వహించబడుతున్నటువంటి వారు పిహెచ్డి పర్సన్గా చెప్పారు. వారి తాతలు ముత్తాతలు గత తరం నుంచి వస్తుంది, మేము ఇక్కడ వారు అని తెలిపారు. ఇక్కడికి చాలామంది తంజావూరు, మదురై వైపు నుంచి కూడా వచ్చి ఉన్నారు. శిల్పశాల గురించి ఒకసారి ఆయన మాటలోనే మనం చూద్దాం. ఫస్ట్ గురుక్షేత్ర కాలేజ్ వస్తారు ఇక్కడ. ಇದು ಡಿಪ್ಲೊಮಾ 4 year, ಡಿಗ್ರಿ 3 year. ఓకే. First college 8th standard. Okay. After go to college. So now you take college +2 and again go to college. Okay. So they are 5 year and degree course, directly degree. Okay. So there my college more difficult work, sculptures and painting. Okay. And cement work. Okay. And sculptures. So again for architecture, so all metal. So there are all 6 work my college. ఎప్పుడు స్థాపించారు? ఎక్కడ మీ ఫాదరు గ్రాండ్ ఫాదరు అక్కడే పనిస్తారు. ఒక 3-4 తరాల నుంచి వస్తుంది. మా సొంత ఊరు. ఓకే. మీ ఆ సైడ్ గుడి ఉందిలా, వేరే వేరే ఊరు తంజావూరు మధురై ఇక్కడే భోజనకి ఇది ఇస్తారు. ఓకే. పారంపర్య ఇస్తారు. లలితా స్కల్ప్చర్స్, మామూలపురం, గణపతి స్థాపన. ఓకే. ఓకే. మీ పేరు? అస్ట్రాలజీ పిహెచ్డి గణపతి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు మన ఛానల్ని వీక్షించినందుకు. మహాబలిపురం చివరి 3వ భాగం త్వరలో